హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఎర్లీ మార్నింగే 5:30 అయింది టైము. నేచర్ అయితే చాలా ప్లీజెంట్గా ఉందండి. ముందుగా అయితే బయటంతా కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక తర్వాత ప్లాంట్స్కి వాటర్ అయితే వేస్తున్నాను. డైలీ కూడా సేమ్ రొటీన్ ఉంటుంది. ఇక ఫస్ట్ ముగ్గు అయితే పెట్టుకుంటానమాట. క్లీనింగ్ అయిన తర్వాత ప్లాంట్స్కి వాటర్ వేసి, ప్లాంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పాట్స్లో వేస్తాం కదండి. డైలీ కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాటర్ అయితే వేయవలసి ఉంటుంది. గడప దగ్గర ఎప్పుడు కూడా కమలం ముగ్గు అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను. డైలీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టానండి. లైట్గా బియ్యం పిండితో కంపల్సరీగా ముగ్గు పెట్టాలి కదా అని గడప పైన అయితే కొంచెంగా వేస్తాను. రిమైనింగ్ అంతా కూడా చాక్ పీస్తోనే వేసేస్తానమాట. ఇంటికి ఎవరు వచ్చినా సరే బయట అంతా కూడా బాల్కనీ అంతా నీట్గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగే చేసేస్తాను కనుక మనకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. పసుపు వాటర్లో కలిపి ఇలా చిన్న చిన్న డాట్స్లా పెట్టి దానిపైన కుంకుమ పెడతాను. ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే మనం క్లీనింగ్ చేసే వరకు కూడా ఈ ముగ్గులు అయితే ఇంతే అందంగా ఉంటాయండి. ఏమి పాడవు. పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా, దాటి వెళ్తారు. చిన్న పాప అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిందండి. ఇక్కడైతే నేను నీట్గా కృష్ణుడి దగ్గర ఫ్లవర్స్ ఉల్లిల్లోనైతే వేసిస్తున్నాను. డైలీ కూడా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. కొంచెం ఎల్లో ఫ్లవర్స్ కానీ, వైట్ కానీ, ఇలా రోజ్ పెటల్స్తో కానీ కొంచెం ఇలా డెకరేట్ చేస్తాను కృష్ణుడి దగ్గర. హాఫ్ అన్ అవర్లో ఈ వర్క్స్ అయిపోతాయి. ఇక నేను 6 o'clock అయితే ఇక కిచెన్లోకి వచ్చి వంట అయితే చేస్తానన్నమాట. 7:30 కల్లా వంట అయిపోవాలి. ఎందుకంటే పాప 7:25కి వెళ్తుంది. ఈ లోపే మనకి వంట అయిపోవాలన్నమాట. అందుకనేసి నేను లంచ్ బాక్స్ రెసిపీ వేరేగా చేస్తాను. మధ్యాహ్నం మాకు వేరేగా సపరేట్గా చేస్తానన్నమాట. పిల్లలకి మాత్రమే 1.5 గ్లాస్ రైస్ అయితే, టమాటో రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా రైస్ అయితే వాష్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఏ రైస్ అయినా సరే మనం కొంచెం నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, రైస్ చాలా బాగా వస్తుంది. ఈలోగా ప్రిపరేషన్స్ అన్నమాట. టమాటో రైస్కి ఏది కూడా ఎక్కువగా అవసరం లేదండి. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని టమాటోస్ ఉంటే చాలు. చక్కగా టమాటో రైస్ చేసి పెట్టేయచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఈ మసాలా వేస్ట్ చేయొచ్చండి. నేను ఈరోజు అయితే అలా కాకుండా సింపుల్ రెసిపీ అనమాట. పోపులు వేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. 3 daysకి ఒకసారి ఇలా కరివేపాకు తెచ్చి పెట్టుకుంటానండి వాటర్లో వేసి. ఇక నేను అక్కడదే అంతా కూడా వేస్తూ ఉంటాను ఎక్కువగా. ఇలా కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కరివేపాకు వేసి టమాటో వేసాను అనమాట. చాపింగ్ బోర్డ్ కూడా ఎప్పటికప్పుడు ఇక క్లీన్ చేసేసి వెంటనే పెట్టేసుకుంటానండి. పక్కనే సింక్ ఉంటుంది కదా, సింక్లో వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను వాష్ చేసి పెట్టిన రైస్ వేసి కొంచెం సేపు ఫ్రై చేశాను అనమాట. దీంట్లో సాల్ట్ అయితే వేసానండి. ఇక చిల్లీస్ ఉన్నాయి కదా కారానికి, అది సరిపోతుంది. కావాలి అంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఇక చిన్న కుక్కర్ కదా మనకి, అందువల్ల ఫాస్ట్గా విజిల్ అయితే వచ్చేస్తుంది. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇక్కడైతే నేను టీ పెడుతున్నానండి. పిల్లలైతే టీ అలవాట్లేదు. వాళ్ళకి ఈవినింగ్ అయితే మిల్క్ ఇస్తానండి. మార్నింగ్ అయితే మిల్క్ ఇవ్వను అనమాట. ఎందుకంటే వాళ్ళు తాగే టైం కూడా ఉండదు. ఒక్కొక్కసారి
టైం ఉంటే ఇస్తాను. ఎప్పుడు కూడా నేను ఎక్కువగా షుగర్ వేయను, టీలోనే జాగరీ పౌడర్ వేస్తాను. అది లో ఫ్లేమ్లో పెట్టి ఈలోగా ప్రొమోగ్రానేట్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. ఇది పెద్ద పాప ఎక్కువగా తింటుంది, పెద్ద పాపకి ఒక ప్రొమోగ్రానేట్ పెట్టేశాను. ఇక గోవా కూడా కట్ చేస్తున్నాను. ఇవి కూడా ఒక 2 పీసెస్ అయితే పాపకు వేశాను. పసుపు కూడా వేసానండి టమాటో రైస్లోని, నేను చెప్పడం మర్చిపోయాను. పసుపు కూడా కొంచెం వేసాను, కలర్ఫుల్గా ఉంటుందనేసి. చూసారు కదా, చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. కొంచెం కర్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యారెట్స్ అండ్ టమాటో రైస్తోని రైస్ అయితే పెట్టేశాను. తర్వాత సమ్ ఫ్రూట్స్ కూడా పెట్టేశాను అనమాట. ఎక్కువగా నేను ఫ్రూట్సే ఇస్తానండి, హెల్తీ స్నాక్సే ఇస్తానన్నమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏవైనా బిస్కెట్స్ అవి పెడుతూ ఉంటాను, కానీ ఎక్కువగా ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉంటాను పిల్లలకి. ఇవి పాపకి ఇక్కడ పెట్టేస్తానమాట, కొంచెం రైస్ పెట్టి పెట్టేస్తాను. ఇక చిన్న పాప కూడా సేమ్ ఇలాగే లంచ్ ప్యాక్ చేస్తానండి. టీ అయితే అయిపోయిందనమాట. ఇది ఎక్కువసేపే మరుగుతుంది. నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పిల్లలకి అవన్నీ పెట్టి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి టీ అయితే లో ఫ్లేమ్లో మరుగుతుంది. నాకైతే ఎక్కువగా బాగా మరిగితేనే ఇష్టమండి టీ. డార్క్గా ఉండాలన్నమాట, స్ట్రాంగ్గా ఉండాలి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేయడానికి వేసేసానండి. ఇక్కడ నేను గుంట పొంగనాలు అయితే చేస్తున్నాను. పిల్లలకైతే సేమ్ ఫ్రూట్స్ అండ్ టమాటో రైస్ తింటానన్నారు, వాళ్ళకి అదే పెట్టేశాను. గుంట పొంగనాలు మనం ఇడ్లీ రుబ్బుతో చేసుకోవచ్చండి, అదేవిధంగా మనం దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు. నేను దోశ బ్యాటర్లో ఒక 2 టీ స్పూన్స్ ఉప్మా రవ్వ వేస్తాను, అది బాగుంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం కొంచెం నేను కరివేపాకు కారం అయితే వేసాను పైన. ఇవి బాగా ఫ్రై అయితే మనకి ఆయిల్లో చేస్తాం కదండి బొండాస్, అలాగే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా వారికి అయితే పెట్టేస్తున్నాను. ఈరోజైతే అంబలది ఏమీ చేయలేదండి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతానన్నారు, బయటకు వెళ్తున్నారనమాట. అందుకే ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే చేశానమాట. చట్నీ అండ్ కారా చట్నీ కూడా వేసి మా వారు పెట్టేసి నేను కూడా చేశాను బ్రేక్ఫాస్ట్. తర్వాత నేనైతే అమెజాన్లోని ఒకటి ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానండి, చాలా బాగుందన్నమాట. అంటే అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఐరన్ అవే వాడతానండి, నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి సిల్వర్ అన్నది ఎప్పుడూ వాడను, సిల్వర్ యూటెన్సిల్స్ అన్నవి. ఐరన్ కానీ ఎక్కువగా ఐరన్ వాడుతూ ఉంటాను, నాన్ స్టిక్ వాడతాను. కానీ ఇప్పుడు ఆ నాన్ స్టిక్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీరు నా వీడియోస్ చూస్తే ఎక్కువగా ఐరన్ చిన్న కడాయి ఒకటి, పెద్దది ఒకటి అదే వాడతాను. ఈ 3 కూడా ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగున్నాయండి నిజంగా, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. హెవీ బాటమ్స్తో ఉన్నాయి, హెవీగా ఉన్నాయన్నమాట. లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇవి ఇచ్చారు, వాచెస్ అవి ఇచ్చారు, అవన్నీ కూడా పెట్టాను ఆల్రెడీ. వాచర్స్ అయితే చూసుకోలేదండి, అవి మళ్ళీ పెట్టేశాను అనమాట. ఈ 3 కూడా మనకి ఓన్లీ 1099, 1100కి వచ్చేయండి. ఇక స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసి, ఏదైనా కొత్త ఐటమ్ వస్తే కంపల్సరీగా యూజ్ చేయాలి అనిపిస్తుంది కదా, మీకు కూడా అలా అనిపిస్తుందా? అయితే ఇక్కడ నేను స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసి క్లీనింగ్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా ఇక కిచెన్లోకి అయితే తీసుకువెళ్తాను. మనం ఈ స్టిక్కర్స్ ఇలాగే ఉంచి కుక్ చేసామనుకోండి, అది ఎప్పటికీ అవి ఊడి రావన్నమాట, అలాగే ఉండిపోతాయి. అలా కాకుండా మనం చక్కగా ఈ స్టిక్కర్స్ని మంచిగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఒక 2 సెకండ్స్లో మనకి రిమూవ్ అయిపోతాయి. ఆల్రెడీ నేను కడాయికి అయితే తీసేసాను. ఇలా స్టవ్ పైన సిమ్లో పెట్టాలండి, మళ్ళీ హైలో పెడితే కడాయి మాడిపోతుంది. ఇలా సిమ్లో పెడితే మనకి కొంచెం వేడైతే చాలండి, జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నాకు
తీయడానికి అవ్వలేదు. చూసారు కదా, ఇలా కొంచెం గ్లూ ఉంటుంది. ఇది నాకు టీ ప్యాన్ మాత్రం కొంచెం కష్టంగా ఉందండి. ఎందుకంటే మనకి హ్యాండిల్ అన్నది కొంచెం హెవీగా ఇచ్చారు. దాంట్లో లిక్విడ్ వాటర్ అది వేస్తేనే స్టవ్ పైన నిలబడుతుంది. ఇవన్నీ కూడా ఇక క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. పిల్లలైతే వెళ్ళిపోయారండి. మా వారు కూడా బయటకు వెళ్ళారు. ఇక నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇక వాటర్ అది కూడా ఫిల్ చేస్తానన్నమాట. ఎప్పుడు కూడా నైట్ ఫిల్ చేస్తానండి. నైట్ ఫిల్ చేసినవి మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత బాటిల్స్ అవి అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా గ్లూ పోయే వరకు చక్కగా క్లీన్ చేసుకున్నాను. నేను కొంచెం తేలిగ్గా వస్తాయేమో, బాగోవేమో, 1099 కదా అనుకున్నాను. కానీ మంచివి వచ్చాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నిజంగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా స్టీల్ వాడతానండి. ఎక్కువగా నేను ప్లాస్టిక్ అది కూడా ఎక్కువగా యూజ్ చేయను. ఇలా బొట్లు అవి పెట్టుకోవడానికే తప్ప నేను ఫుడ్ అది పెట్టడానికి ఎక్కువగా యూజ్ చేయను అనమాట. ఇవన్నీ కూడా బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఎక్కడివక్కడ పెట్టేసి ఆరబెడతానండి. తర్వాత ఒక గంట తర్వాత వాటర్ అయితే ఫిల్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అవన్నీ కూడా చేసుకుంటానండి. వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అది కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే చూపిస్తానండి. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అది కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తానన్నమాట. అంటే పిల్లలకు వేరేగా మాకు వేరేగా నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే వేడిగా ఉంటేనే కొంచెమైనా సరే తినాలి అనిపిస్తుంది కదా, అందుకే వేడిగా వండుతాను. అది సాయంత్రం రాగానే పిల్లలకు కూడా చక్కగా కొంచెం కొంచెం రైస్ పెడతానన్నమాట. నైట్ ఎలాగా కూడా ఇక నైట్ మేము టిఫిన్సే చేస్తామండి. అందువల్ల కొంచెం కొంచెం పిల్లలకి రైస్ పెడతాను ఆ టైంలోనే. బాటిల్స్ ఎప్పుడు కూడా స్టీల్ కంపల్సరీగా లోపలంతా కూడా క్లీన్ చేయాలండి. క్లీన్ చేస్తేనే మనకి లోపల నాచులా అది పట్టదనమాట. మనకి నార్మల్గా ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తాయి, కానీ ఇవి కనిపించవు కదా. కంపల్సరీగా డైలీ కూడా క్లీన్ చేసుకోవాలి బాటిల్స్. అప్పుడు మనకి నాచు అది పట్టకుండా నీట్గా అన్నది ఉంటాయి బాటిల్స్, స్మెల్ అది రాకుండా. ఈ విధంగా నాకు వర్క్ ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుందండి. అంటే 9 వరకు చూపించాను. రిమైనింగ్ అయితే నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.